కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. మార్పు రావాలి పేరుతో అధికారం చేపట్టిన ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, రవాణా శాఖలో ఎలాంటి సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది, ఉచిత రవాణా పథకంతో మహిళలకు చేకూరిన లబ్ధి ఎంత తదితర అంశాలపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రత్యేక ముఖాముఖి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఇంతకీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎటువంటి విజయాలు సాధించింది, దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా మనతో పాటు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఉన్నారు. సార్, ఈ ఏడాది పాలనలో మీ ప్రభుత్వం ఏం చేసిందంటే మీరేం చెప్తారు? చెప్పిన మాట ప్రతిదీ అమలు చేసేద్దాం. ఇంకో కొత్త అంశంలు చేయాల్సి ఉంది. 5 సంవత్సరాల కాలానికి ఎన్నికైనా సంవత్సర కాలంలో గణనీయమైనటువంటి విధంగా మేము మా మాట నెరవేర్చుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేపట్టాం. ఎన్నికైనా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసినాం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి ఇంటికి ఒక దీపంలాగా వెలుగుతూ ఉంది. 500 గ్యాస్ సిలిండర్, 2 లక్షల రూపాయల రుణమాఫీ. మళ్ళీ చెప్తాను, ఇలా దేశం మొత్తంలో ఏ రాష్ట్రం కూడా, ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, గత 10 సంవత్సరాలు తెలంగాణలో టీఆర్ఎస్ 5 సంవత్సరాల్లో 1 లక్ష రూపాయలు మాఫీ చేయడానికి తినిగిన మొత్తం ఇట్లా. ఇలా మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం. 2 లక్షల పై ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ మేము 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. 2 లక్షల పై ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మాఫీ చేస్తాం. వాళ్ళు కూడా రైతులు ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ కావాలంటే పైన కట్టాలి. కట్టడానికి ఒక షెడ్యూల్ ఇస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాళ్ళకు కూడా తెలుసు. తప్పకుండా రైతన్నలకు విశ్వాసం ఇస్తాను. ఇవాళ సన్న వడ్లు వేస్తే 500 ఇస్తే 500 ఎవరు ఇస్తారు, చేతనిద్దా ఇలా అన్నారు. ఇవాళ ఒక్కొక్క రైతు సంతోషం ముఖంలో సంతోషం చూస్తూ ఉన్నాం. ఉద్యోగ నియామకాలు చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తారు మేము వేసిన నోటిఫికేషన్లు వేస్తారు. అరే మీరు వేసిన నోటిఫికేషన్లు ఇస్తే మేము ప్రభుత్వంలో 60,000 మిగులు బడ్జెట్ తోటి ఇస్తే మీరు రాష్ట్ర ప్రభుత్వం నడపలేదా? మేము చేసిన కార్యక్రమాలను గోదావరి నీళ్ళు చల్లుకోలేదా? మీరు నోటిఫికేషన్లు ఇస్తే మేము 10 నెలల ఉద్యోగాలు చేద్దామని ఆపినాం. మేమేమన్నా మీతోటి చేతగాక లిటిగేషన్లు పెట్టి, పేపర్ లీకులు పెట్టి, పరీక్షల వాయిదాలు వేసి మీరు ఇబ్బంది పెడితే ఇలా 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా మెస్ ఛార్జీలు 15 సంవత్సరాల నుంచి పెంచలే. మెస్ ఛార్జీలు ఇచ్చినాం, కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చినాం, సొంత భవనాలు ఇంటిగ్రేటెడ్ పేరుగా కడతా ఉన్నాం. ప్రతి గ్రామీణ ప్రాంతాల లోపల మన ఇందిరమ్మ గ్రామ కమిటీ, మహిళా కమిటీల ద్వారా ఇలా మొత్తం గ్రామ పాఠశాలని రిపేర్ చేసినాం. డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, కొన్ని తప్పకుండా చేస్తాం. ఆ విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది. మీరు రవాణా శాఖ మంత్రిగా మహాలక్ష్మి మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నారు. అది బాగానే సాగుతుంది. సో బస్సుల్లో మహిళలు బాగా రద్దీగా ఉందంటున్నారు, మరిన్ని బస్సులు పెంచాలంటున్నారు. ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము 15 సంవత్సరాల తర్వాత బస్సులు పాతే వాడం. సో పాలసీ ఆఫ్ ఆర్టీసీ దానితోటి రిప్లేస్ గత సంవత్సరం నుంచి తీసుకున్నటువంటి ఒక 1,300 బస్సులు కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 1000 బస్సులు ఆర్డర్ ఇచ్చినాం. 1000 బస్సులు ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇది పోను మహిళా సంఘాలతో కొత్తగా ఒక 600 బస్సులు అగ్రిమెంట్ చేసుకున్నాం. సో ఈ బస్సులు కొత్త ఏమైనా వస్తున్నాయి. రిక్రూట్మెంట్ 3,000 మందికి పాలసీ అప్రూవల్ తీసుకున్నాం. నూతన బస్సులు రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత మేము కూడా ఒప్పుకుంటాం. 60, 40, 50% ఆక్యుపెన్సీ రేట్ 100 దాటిపోయింది. మహిళల సంఖ్య ఎక్కువ పెరిగింది. 45,000 నుంచి 60 లక్షల వరకు రోజు ప్రయాణం చేస్తున్నారు. అందులో 36 లక్షల మంది మహిళలే ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఇబ్బంది ఉన్నది. తప్పకుండా పునఃసమీక్షలు లేకపోతే ఇంకోటే కాదు, సౌకర్యం పెంచడమే ఆర్టీసీ మహిళలకు సంబంధించిన పథకం. ఇంకా సౌకర్యాలు పెంచే విధంగా ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటాం. బస్సులు కొనుగోలు, సభ్యుల నియామకాలు, బస్టాండ్ల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం ద్వారా అన్నీ చేస్తాం. దాంట్లో ఎక్కడ కూడా ఈ తెలంగాణ అక్క చెల్లెలు సంతోషంగా ఉంచడం అనేది మా ప్రభుత్వం బాధ్యత. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణించారు, ఎంత ఆర్థికంగా లబ్ధి పొందారు? 116 కోట్లు. 9 డిసెంబర్ 2023 నాడు ప్రారంభిస్తే 2-3 రోజుల్లో 9 డిసెంబర్ 24 వస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం. జీరో టికెట్ విలువ 4,000 కోట్లు. ప్రయాణికులు 116 కోట్లు. రోజు 30 నుంచి 35 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉచితంగా. సో ఇది హిస్టారికల్ నిర్ణయం. నా కార్మికులు, నా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల యొక్క కృషితోటి సక్సెస్ అయింది. గవర్నమెంట్లో పాత్ర వాళ్ళు. అందుకే వాళ్ళకు సంబంధించి 2013 నుంచి చేయాల్సినటువంటి 280 కోట్ల బాండ్స్ ఇచ్చినాం. పిఆర్సీ ఇచ్చినాం. నూతన నియామకాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నీ చేస్తూ ఉన్నాం.
లాభాలకు సంబంధించి కూడా ఇలా ఆర్టీసీ 10-15 సంవత్సరాలు ఒక బస్సు కొనలే, ఒక రిక్రూట్మెంట్ చేయలే, మొత్తం చంపేస్తే దాని ఇలా మేము లాభాల బాటలు తీసుకొని వస్తూ ఉన్నాం. రవాణా శాఖలో ఎటువంటి వినూత్న కార్యక్రమాలు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా చెక్ పోస్టుల దగ్గర అవినీతికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందని 2 రోజుల క్రితం కూడా ఏసీబీ అధికారులు చెక్ పోస్టుల దగ్గర దాడి చేశారు. అంటే అదొక అంశం మాత్రమే. రవాణా శాఖను మరింత బలోపేతం చేసేందుకు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేపడుతున్నారు? పాలనాపరంగా అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం. సంస్థ గౌరవాన్ని రవాణా శాఖ ఇటువంటి గౌరవం తగ్గించకుండా పనిచేయాలి, ఎన్ఫోర్స్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఒకవేళ అది కానప్పుడు దాన్ని పునఃసంక్షించి తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం. కొత్తగా ఏం వేలు వచ్చినారు, దాని తదుపరి కొత్త రిక్రూట్మెంట్ అంతా జరుగుతోంది. రవాణా శాఖకు సంబంధించి కొన్ని ఇప్పటికీ దేశంలో 29 రాష్ట్రాలు 28 రాష్ట్రాలు వాహన సారథిలో ఉంటే తెలంగాణ లేకుండే దానికి తెలంగాణ వాహన సారథిలో కలపడం జరిగింది. దానికి తోడు స్క్రాప్ పాలసీ, ఈ రాష్ట్రంలో స్క్రాప్ పాలసీ లేకుండే స్క్రాప్ పాలసీ ఇవ్వలే 2 ఆథరైజేషన్ ఏజెన్సీస్కు మేము పర్మిట్ చేసినాం. అదిగా స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినాం. రవాణా శాఖకు కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ను ప్రాపర్గా చేసి అవేర్నెస్ పార్క్స్ అంటే చిల్డ్రన్ ది ఆర్టీసీ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోయి ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తూ నెంబర్ 1 స్థానంలో ఉండే విధంగా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ 3 ఎజెండాస్ తోటి ముందుకు పోతాం. దాంతో పాటుగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ను 37 మేము ప్రభుత్వం నుంచి అనుమతి పొందడం జరిగింది. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటుగా అన్నిటికంటే ఎక్కువ కూడా దేశంలో ప్రపంచంలో అత్యధికంగా చనిపోతున్నటువంటి ఏదైనా వ్యవస్థ ఉందంటే అది రోడ్డు ప్రమాదాలే. దాన్ని నివారించడానికి చిన్న దశల నుంచి విద్యార్థుల నుంచి అవగాహన ఉండాలని యూనిసెఫ్ వాళ్ళ మార్గదర్శకత్వం మేరకు రోడ్ సేఫ్టీ అనేటువంటి అత్యంత ప్రాధాన్యత తీసుకొని ఈరోజు కూడా వేదిక మీద ముఖ్యమంత్రి గారిని అడిగినాను. వాళ్ళ ద్వారా మేము అన్ని స్కూళ్ళల్లో కూడా ఒక రోడ్ సేఫ్టీ అవేర్నెస్ యూనిసెఫ్ ఒక నామ్స్ ఉంది, దాని ప్రకారంగా అవగాహన కలగడానికి ఒక ప్రాజెక్టును తీసుకుంటా ఉన్నాం. అది కూడా ఒక పెద్ద కార్యక్రమం. ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ డ్రగ్స్ ఇతరత్ర సరఫరాకు సంబంధించిన తగిన చర్యలు రవాణా శాఖ సమర్థవంతంగా నియమ నిబంధనలు పాటిస్తూనే అనేక రీఫార్మ్స్ అంటే ఈ ప్రభుత్వం ద్వారా గతంలో స్టాగ్నేట్ అయిపోయి కొంత పెత్తందారులు ఒక సంస్థ ఒకరిద్దరు చేతిలో ఉండి నడిపే పరిస్థితి నుంచి డెమోక్రటిక్గా ఆర్గనైజేషన్లో డిసిషన్స్ తీసుకొని యాక్టివ్ నడుపుతా ఉన్నాం. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయింది. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదని మీరు ఈవీ పాలసీ తీసుకొచ్చామంటున్నారు. ఇంతకీ ఈవీ పాలసీ ఎలా ఉండబోతుంది? 2020-30 కొరకు గతంలో ఈవీ పాలసీ వచ్చినా 5,000 వెహికల్స్కే పరిమితం చేసినారు. ఈరోజు మేము తెచ్చిన జియో నెంబర్ 41 ద్వారా తెచ్చిన ఈవీ పాలసీ 2026 డిసెంబర్ 31 దాకా అన్లిమిటెడ్ వెహికల్స్ ఫర్ ఈవెన్ 2 వీలర్స్ టు బస్, ట్రాక్టర్, అగ్రికల్చర్, ఆటో, ట్రాలీ అన్ని రకాల వెహికల్స్కి మేము పరిమితి ఇచ్చినాం. ఇష్యూ వల్ల అది పూర్తిగా 100% ఏదైనా బండి మేము దానికి చేసినాం. ఇవాళ ఏమంటే కంపెనీస్ కొన్ని మెడికల్ ఫార్మా ఇండస్ట్రీస్ లేకపోతే ఇతర ఇండస్ట్రీస్ వాళ్ళ సొంతం కొరకు వాడుకునే వాహనాలు అయితే కూడా వాళ్ళకి ఇచ్చినాం. కమర్షియల్ తప్ప మిగతా అన్ని వాహనాలకు ఇస్తా ఉన్నాం. ఆర్టీసీని కూడా అన్ని త్వరలో హైదరాబాద్లో ఇవాళ ఒక ఫార్మల్ డిసిషన్ కూడా తీసుకున్నాం. 3,000 బస్సుల్ని హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం కూడా పథకం ఉంది, దాన్ని కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నాం. తద్వారా 2 సంవత్సరాల లోపల హైదరాబాద్లో ఒక్కటి కూడా ఎలక్ట్రికల్ బస్సు తప్ప ఇంకొకటి తిరగకుండా చేయాలని ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచి వాళ్ళు చెప్పినారు. ఆటోలకు సంబంధించి కూడా వాళ్ళందరితో చర్చ చేస్తాం. రిప్లేస్మెంట్ ఆఫ్ ఆటో, ఏవి ఆటో ఇస్తే ఆ ఆటోను స్క్రాప్ చేయడమో, 15 సంవత్సరాలు దాటిన దాన్ని, లేదా ఆటోను గ్రామీణ ప్రాంతానికి తరలియడమో, ఇవన్నీ చేసే విధంగా దాన్ని కూడా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తాం. వాళ్ళకి దాంతో బెనిఫిట్ కలగాలి, నగరం పొల్యూటెడ్ ఫ్రీ ఉండాలి. దీనికి అందరు సహకరించాలి. పొన్నం ప్రభాకర్ మీరు కాదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే కాలం మీరు చూస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీ వదిలి వెళ్ళిపెట్టిపోతూ ఉన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ నేను ఢిల్లీకి రాను ఆయన అంటూ ఉన్నాడు. మేము కూడా ఇప్పుడు ఢిల్లీ పోతే భయపడే పరిస్థితి ఉంది. పొద్దున సాయంత్రం రావాల్సిన పరిస్థితి ఉంది వృత్తి మీద పని మీద పోతే. సో తప్పకుండా హైదరాబాద్ అటువంటి నగరంగా మారకుండా ఉండడానికి ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుంది. నేను దాని మీద హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా కాబట్టి అందరు సమన్వయంతో పొల్యూషన్ ఎవరు ఎంత వ్యవస్థ ఉన్నా అన్ని రకాల కంట్రోల్ చేసే దాని కొరకు చర్యలు తీసుకుంటాం. ఇంట్లో కాలుష్యాన్ని నియంత్రించాలనే సంస్థలందరినీ ఆహ్వానిస్తాను. వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అందరినీ కూడా అదేవిధంగా అనేక సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన డొనేషన్ కంపెనీస్ ఉన్నాయి.
వాళ్ళందరూ కూడా సలహాలు అడుగుతున్నాం, వాళ్ళందరూ సహకారం అడుగుతున్నాం. ఈ హైదరాబాద్ నగరాన్ని మనం కాలుష్య నివారణ నగరంగా తీర్చుకోవడానికి సహకారం అందించుంటూ దానిలో భాగంగా ఈవీ పాలసీ అప్రిషియేటెడ్, స్క్రాప్ పాలసీ అప్రిషియేటెడ్ అండ్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ వల్ల పొల్యూషన్ పొగ రాకుండా ఉంటుంది. పొల్యూషన్ సెంటర్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని హైదరాబాద్ ఆఫీస్కి ఆటోమేటిక్ లింక్ చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా కొన్ని మార్పులు తీసుకొచ్చి సంస్థ యొక్క పనితీరు, దానివల్ల సంస్థ గౌరవం. అందుకే 290 యూనిట్స్ను మేము ఏర్పాటు చేసుకొని ఒక ఇన్స్పెక్టర్ ఏఎంవే ఆర్టీఓ కింద ఒక కానిస్టేబుల్ కింద ఒక హోంగార్డ్ ఒక అట్లా 3 టైర్ వాళ్ళకి ఒక ప్యాడ్ ఇచ్చి రోడ్స్ మీద నో హరాస్మెంట్ మేము ముందే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న వాళ్ళ సంఖ్య వీలైనంత వరకు తెలంగాణలో తక్కువ చేయాలంటే కొంత కఠినంగా వ్యవహారం చేయాల్సి వస్తుంది. ప్రజల ముందు చైతన్యపరుస్తూ ఉన్నాం. దయచేసి మమ్మల్ని తప్పకూడదు. నేను మీడియా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపొద్దున ఈ ప్రమాదాలను నివారించడానికి రవాణా శాఖ ముందుగా అవగాహన కలిగించేటువంటి పనులు చేస్తుంది. చేసిన తర్వాత చర్యలు తీసుకోవడానికి బయట దేశాల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు, బండి కొనుక్కొని వాళ్ళ పేరుగా. అటువంటి కఠినంగా కూడా వ్యవహరిస్తాము. ముందుగానే వ్యవహరిస్తే తప్పవుతుంది. మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మీరు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తే అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాలుష్య నివారణ కోసం కావచ్చు, ఆర్టీసీ ప్రమాదాల నివారణ కావచ్చు. ఇది దయచేసి అందరూ పాటించాలని కోరుతా ఉన్నాం. మహాలక్ష్మి మహిళలకు ఉచిత పథకం అమలు ద్వారా మేము ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు అంటున్నారు. వాళ్ళు ఈ నెల 7న రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చారు. మరి వాళ్ళకి మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? వాళ్ళందరికీ ఎప్పుడైతే వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, విజయ ప్రజాపాలన మీరు సమ్మె విరమించుకోమని చెప్పి నేను మళ్ళీ మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళకు సంబంధించి తప్పకుండా చర్చలు చేస్తాం. ఈవీ వెహికల్స్ ద్వారా ఖర్చు తక్కువయ్యేటువంటి పద్ధతి తెచ్చి ఆదాయం పెరగడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కూడా నేను వాళ్ళని కోరుతాను. ఆర్టీసీ బస్సు బస్టాండ్ నుంచి ఇంకో గమ్యం కోతా ఉంది. ఆటో బస్టాండ్ నుంచి గమ్యం కోయేటోళ్ళు వాడకపోదురు. ఇంటికాడ నుంచి బస్టాండ్కి రావడానికి వరకు ఆడుకునే ఆటోను దీనివల్ల నష్టం జరిగింది అని చెప్తుంటే కొంత రాజకీయపరమైన అంశం జరుగుతుండొచ్చు, కొంత ప్రొవకేషన్ ఉండొచ్చు. వాళ్ళందరికీ చెప్తున్నా, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు, మా అన్నా సమూళ్ళు, వాళ్ళందరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత నాది. ఒక విద్యార్థి నాయకుడుగా ఉద్యమ నాయకుడిగా మా ప్రభుత్వంకు సంబంధించి ఉన్నది. వాళ్ళందరినీ సాధారణపూర్వకంగా నా ఆఫీస్కి రమ్మంటాను. వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం. కులగణన దాదాపు పూర్తయ్యే స్థాయిలోకి చేరుకుంది. ఆ తర్వాత ప్రక్రియ ఎలా ఉండబోతుంది? ఏం చేయబోతున్నారు? ఈటీవీ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి కొంత ముఖ్య నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారులు కావచ్చు, తెలంగాణ గతంలో ప్రభుత్వం పక్షాన ఒకరోజు సకల జనుల కుల సర్వే చేస్తే అందరం కూడా ప్రతిపక్షాలు ఉన్నా సహకరించినాం. ఇవాళ ముఖ్యులైన చంద్రశేఖరరావు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా సమాజంలో కొంత మార్గదర్శకత్వం వహించినటువంటి వాళ్ళు ఈ సకల సర్వేకు ఇంకా ఇప్పటికీ సహకరించలే. నేను పలిగిన వర్గాలకు మీరు వ్యతిరేకమైతే పర్వాలే, లేదా వెంటనే సర్వేకు సంబంధించిన వాళ్ళను మిమ్మల్ని వస్తే మీరు వాళ్ళకు సహకరిస్తలేరు, వాళ్ళని తీసుకొని నన్ను రమ్మంటే నేను వస్తా, లేదా మీరు వాళ్ళని పిలుచుకొని ఈ సర్వే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు విమర్శించండి, కానీ సమాచారాన్ని ఇచ్చడానికి కొరకు మాత్రం దయచేసి వెంటనే ఈ స్పందించాల్సిందిగా ఈ ముఖ్య పార్టీల నాయకులు, ఏ రాజకీయ పార్టీ అయినా, మా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పటివరకు చేయకపోతే అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుల సర్వేకు సంబంధించి వెంటనే మీ దగ్గర ఉండబడే ఎమ్యునరేటర్ను పిలుచుకోండి, మీ సమాచారం ఇవ్వండి. దేశానికి మార్గదర్శకత్వంగా వహించబోతున్న ఈ ఎమ్యునరేషన్, ఈ యొక్క సర్వే రేపొద్దున పబ్లిక్ డొమైన్లు ఇస్తాం. దానికి అనుగుణంగా పాత పథకాలను కంటిన్యూ చేస్తే కొత్త పథకాలను ఎవరెంతో వారికంతా అనే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ విజయోత్సవాల సందర్భంగా అందరం కలిసి తెలంగాణ నూతనంగా ఈ దేశంలో చిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ, దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి వేరే రాష్ట్రాల్లో ఎట్లయితే రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చినప్పటికీ అన్ని పార్టీలు ఒకటైతే ఇక్కడ కూడా అట్లే రావాలని, అటువంటి బుద్ధి జ్ఞానం అందరికీ ప్రసాదించాలని, ఆ విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి సారథ్యం తీసుకొని ముందుకు పోయే విధంగా మరి తెలంగాణ అభివృద్ధికి రైజింగ్ తెలంగాణ ఈ విధంగా ఉండేటట్టు ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని, ఏడాది పాలన పూర్తి చేసుకున్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి, హక్కున చేర్చుకోండి అని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ అంటున్నారు. కెమెరామెన్ దాస్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.